ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు సాయంకాలం స్త్రీలుగా మనం కూడుకొనుటకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. మరి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామండి. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. ఉత్తముడా, అత్యున్నతమైన స్థలంలో ఆసీనుడైన ఉండి దేవా, మాకు సమీపంగా ఉన్న దేవా, నీకు వందనాలు ప్రభువా. మేము మొరపెట్టినప్పుడు దేవా తండ్రి నాయన చెవియొగ్గి మా మొరను వింటున్న దేవా, నీకు వందనాలయ్యా. మాకు ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి నడిపిస్తున్న దేవా, నీకు వందనాలయ్యా. నీ పరిపూర్ణతలోకి మేము రావాలని తండ్రి ఆశపడుతున్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. బలహీనులమైనప్పటికీ జ్ఞాపకం చేసుకొని దేవా తండ్రి, కేడేంగా నీ దయని మా మీద కప్పి దేవా తండ్రి నాయన నువ్వు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, జీవం గల దేవుని స్తుతించుకున్నటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా. మమ్మల్ని వేరుపరచుకొని పేరు పట్టి పిలిచిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలయ్యా. నిన్ను స్తుతించటకు మమ్మల్ని నిర్మించుకున్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నీ రాజ్యంలో తండ్రి నాయన మేము ఉండుటకు మమ్మల్ని పిలిచిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. బలహీనులమయ్యా తండ్రి, జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన మమ్మల్ని సరిచేసి గద్దించి దేవా తండ్రి నాయన నీ మార్గంలో నడుచుకుంటూ దేవా తండ్రి నాయన మేము నీ గురిలో వద్దకు చేరుకునేలాగా మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవా తండ్రి నాయన వ్రాసిన వాడవు నీవే తండ్రి నాయన, ఒప్పింపజేయువాడవు నీవే ప్రభు తండ్రి నాయన. అంగీకరింపజేయము తండ్రి, మా హృదయంలో పదిలపరుచుకొని దేవా మమ్మల్ని మేము కట్టుకొనుటకు తండ్రి నాయన నీ వాక్యం ద్వారా మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆది అండు తండ్రి యొద్దయున్న వాక్యమయ్యున్న దేవా, మా మధ్యలోకి రండి తండ్రి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి అయ్యా తండ్రి నాయన. మమ్మల్ని స్థిరపరచండి తండ్రి నాయన. మేము తండ్రి మా పరుగులో తండ్రి నాయన మేము అలసిపోకుండా దేవా తండ్రి నాయన మాకు నీ జీవాహారము చేత బలము నన్ను దయచేయమని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మరి ఒకసారి వేడుకుంటూ మహిమగల యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. మొదటి పేతురు పత్రిక అండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం అండి. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇక్కడ భార్యలను ఏ రీతిగా వివరిస్తున్నాడండి దేవుడు? బలహీనమైన ఘటములని దేవుడు ఇక్కడ ముందు చెప్తున్నాడండి. బలహీనమైన ఘటములని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. బలహీనమైన ఘటములని చెప్తున్నాడు, కానీ మనకి ఒక గొప్ప బాధ్యతని ఇచ్చినాడు కదండి దేవుడు. ఆయన కృపనిచ్చినాడు. ఆయన కృపనిచ్చి ఈ బలహీనమైన ఘటముల మీద ఆయన ఎంతో గొప్ప భారమును, ఎంతో గొప్ప ఆధిక్యతనిచ్చి, ఎంతో విలువనిచ్చి స్త్రీలని ఆయన వాక్యం చేత మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన ఒక బాధ్యతను కూడా ఇచ్చినాడండి. ఏమి ఇచ్చినాడండి? మన కుటుంబాలని కట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒక స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకొని ఆయనకు అంగీకారంగా ఉంటూ ఆయనకి మహిమ తెస్తూ ఉండులాగన స్త్రీని ఆయన ఏర్పరచుకున్నాడు. కానీ స్త్రీని ఆయన ఏమంటున్నాడు? బలహీనమైన ఘటము అంటున్నాడు. ఈ బలహీనమైన ఘటం మీద దేవుడు గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. ఆయన గొప్ప బాధ్యతను కూడా ఇచ్చినాడు. స్త్రీలను మనం చూసినట్లయితే అనేక విధాలలో స్త్రీలు మన ఇంటి బాధ్యతని మనము మోస్తాం. ఒక స్తంభముగా మనము ఉంటాము. మనం కుటుంబం కట్టడంలో మనం ఎంతో సహాయకరంగా ఉంటాము. ఎందుకంటే మన బంధాలు, మన బాంధవ్యాలు మన ఇంటి కుటుంబంతో అల్లికై ఉంటుంది. కాబట్టి మనము మన ఇంట్లో మనకి ఒక్కొక్కరిని సముదాయిస్తూ, సమాధానపరుస్తూ, ఒక్కొక్కరిని ఆ ప్రేమ అనే ఒక దారం ద్వారా కట్టుతూ మనం కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటాం. మన వాక్యంలో ఉంది కదండి, జ్ఞానమైన స్త్రీ ఏం చేస్తుంది? తన ఇల్లు కట్టుకుంటుంది. మూర్ఖురాలు తన ఇల్లుని పెరికి వేసుకుంటుంది, ఊడవేరుకుంటుంది. కాబట్టి దేవుడు ఆ జ్ఞానంను మనకి ఇచ్చినాడు. సమయోచితమైన జ్ఞానంనిచ్చినాడు, తెలివినిచ్చినాడు, కృపనిచ్చినాడు, ఓర్పునిచ్చినాడు, సహించే శక్తినిచ్చినాడు, మరి 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 బాధని భరించే శక్తి కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇన్ని గొప్ప గుణాలు మనకి ఇచ్చి కూడా దేవుడు ఏమంటున్నాడు? మనల్ని బలహీనులమని అని అంటున్నాడు ఆయన. ఎందుకంటే త్వరగా మనము పడిపోతుంటాము, త్వరగా మనకి దుఃఖం వస్తుంది, త్వరగా మనము ఒకరి చేత మాట వలనో లేకపోతే ఒక క్రియ వలనో మనము బలహీన పడిపోతాము. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అందుకని మనల్ని ఏమంటున్నాడు అంటే
బలహీనులు అంటున్నాడు. మరి ఈ బలహీనులని ఎన్నో ద్వారాలు ఉన్నాయండి. మన పిల్లలు ఉంటారు, మన కుటుంబం ఉంటుంది, మన భర్త ఉంటారు, మరి లోకస్తులు పక్కకు ఉంటారు. మరి వీళ్ళందరినీ మనము సముదాయించుకుంటూ మన కుటుంబాలను మనము కట్టుకుంటూ ఉంటాం. అటువంటి పరిస్థితిలో మనకి మనకి అనేకమైన సాతానికి ద్వారాలు ఉంటాయి. ఇవన్నీ మన ముందర మన పిల్లలనే ఒక బలహీనంగా ఉంచి మనకు అదొక ద్వారం అవుతుంది శోధనకి, అదొక పోరాటంగా మనకి ఉంటుంది. మనం మన 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 కుటుంబాలు మనం కట్టుకుంటూ ఉంటున్నప్పుడు ఎదుటి వాళ్ళని చూసి మన పిల్లల్ని మనం ప్రశ్నిస్తారు. మనం ఈ పరిశుద్ధమైన మార్గంలో నడవాలి అని మనం వాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని అడుగుతారు. వాళ్ళు మనకంటే పరిశుద్ధంగా జీవించట్లేదు, వాళ్ళు విగ్రహారాధించుకుంటున్నారు, అయినప్పటికీ వాళ్ళ జీవితాలు మనకంటే ఎంతో మేలైనవిగా ఉన్నాయి. వాళ్ళకి ఆ సమయానికి అన్ని విషయాలలో వాళ్ళకి బలం ఉంది. లోకస్తులు కూడా వాళ్ళకే సహాయం చేస్తారు. వాళ్ళకి సమయానికి ఉద్యోగాలు దొరుకుతాయి, సమయానికి వివాహాలు చేసుకుంటారు, సమయానికి ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళన్నీ సుఖంగా సౌకర్యంగా అన్నీ ఉన్నాయి వారి జీవితాలలో. మనం ఈ రీతిగా జీవించి ఏం లాభం అని కూడా వాళ్ళు మనల్ని తిరిగి ప్రశ్నిస్తారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడే దేవుడిలోకి వస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడే వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తుంటారు. వారు ఎరగరు. అప్పుడు మనకు ఒక బాధ్యత ఉంది. మనం దేవుని పిల్లలం కాబట్టి మనకి ఇక్కడ ఆశీర్వాదాలు కాదు, మనకి పరమందున్న ఆశీర్వాదాల కొరకు మనము ప్రయాసపడుతున్నాం. ఇవన్నీ ఒక టెంపరీ, ఇవన్నీ తాత్కాలికమైనవి అని మనం వాళ్ళకి నచ్చ చెప్తుంటాము, సంధాయిస్తుంటాము. కానీ వాళ్ళకు కూడా ఒక సమయం వచ్చే వరకు వాళ్ళు కూడా గ్రహించలేరు, వారు కూడా కృంగిపోతూ ఉంటారు. ఆ కృంగిపోయిన పిల్లల పరిస్థితి చూస్తూ మన ఇంట్లో కూడా ఒక వాతావరణం కూడా ఒక కృంగిపోయిన వాతావరణం కూడా మనకి వస్తుంటుంది. అట్లాంటప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది తరచుగా జరుగుతూ ఉంటుంటే మన కుటుంబాల్లో మనకి ఏమవుతుందంటే విశ్వాసంలో మనం కూడా అప్పుడప్పుడు సన్నగిల్లిపోతుంటాము. మనం కూడా అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తుంటాము. కానీ అప్పటికి మనం పొందుకుంటాము అన్న నమ్మకం కూడా మనం కోల్పోతుంటాం. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అట్లా మనల్ని నెట్టివేస్తుంటాయి. అటువంటి అలజడి మన హృదయంలో వచ్చేస్తుంటుంది. కాబట్టి మనం ఆ రీతిగా ఉంటాం. కాబట్టి మనం ఒక స్త్రీ అసలు తను చేసే పని ఏంటిది, తను ఎందు నిమిత్తమై ఈ రీతిగా ఉంటుందంటే మనం చూసినట్లయితే మన ప్రావర్బ్స్ సామెతలు 31 27 అండి. ఆమె తన ఇంటి వారిని నడతలను బాగుగా కనిపెడుతుంది. ఆమె ఏం చేస్తుందండి? ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. పిల్లలు ఎప్పుడు దుఃఖంగా ఉంటారు, భర్త ఎందుకు నిరాశలో ఉన్నాడు, పిల్లలు అధిక సంతోషంగా ఉంటే కూడా మనకు ఒక అనుమానం వస్తుంది. ఏంటి వీళ్ళు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అనేసి కూడా మనకి యోచనలో ఉంటాం. మరి పిల్లలు వేదనలో ఉన్నప్పుడు కూడా ఏమైంది అని కూడా మనమే అడుగుతాము. వారికి ఆకలి వేస్తున్నా కానీ వాళ్ళ మొహంలో మనకి తెలిసిపోతుంది. వాళ్ళ పనిలో వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు ఒక నిరాశ వాళ్ళ మొహంలో కనబడితే మనం వెంటనే అడిగేస్తాం ఒక తల్లిగా, ఏమైంది అని మనము గుర్తుపట్టగలుగుతాం. ఎందుకంటే మనకు అటువంటి సహవాసం మనకి దేవుడు ఇచ్చినాడు. బిడ్డలతో కానీ, భర్తతో కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న అత్తమామలతో కానీ, ఎవరితోటైనా ఏదో జరిగింది, మొత్తానికైతే ఏదో జరిగింది అని మనం ఏం చేస్తామంటే వాళ్ళ నడతలను కనిపెట్టుకున్న వారమై ఉంటాము. ఆమె సమయానికి పని చేసుకుంటూ ఉంటుంది, భోజనం కూడా సిద్ధపరుస్తుంటుంది. ప్రతి ఉదయమునే లేచి భోజనం కూడా వారికి సిద్ధపరుస్తుంటుంది. ఏది తక్కువ కాకుండా ఇల్లంతా తన కట్టుకుంటూ ఉంటుంది, సమస్తమును తను చేసుకుంటూ ఉంటుంది. మరి మనం చూసినట్లయితే తన భర్తని కూడా తన సంతోషపెట్టినదై ఉంటుంది. 1 కొరింథీ చూసినట్లయితే 7:34, పౌలు రాసిన 1 కొరింథీ 7:34 చూసినట్లయితే లాస్ట్ లైన్ చదువుతున్నాను చూడండి. పెళ్లి అయినది భర్తను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచుంటది. ఏం చేస్తుంటుందండి? భర్తని సంతోష పెట్టాలా, లోక విషయమైన రీతులలో కూడా తను ఏమైందో కూడా కనుక్కోవాలా, పిల్లలని కూడా తన ఇంటి వారి నడతలను కూడా తన కనిపెట్టుతూ ఉంటుంది. కాబట్టి తన ఏ పని చేసినా కానీ తన ధ్యానం అంతా దేని మీద ఉంటుందండి?
తన ఇంటి వారి మీద ఉంటుంది, తన ఇంట్లో ఉన్న వారి మీద ఉంటుంది. కాబట్టి తన ఈ ఈ పని చేస్తూ తన ఇల్లు కట్టుకుంటూ తన కూడా కట్టబడుతూ ఉంటుంది. కానీ లోకస్తులకి కొన్ని విషయాలలో చింత ఉండదు, కానీ మనకి ఇంకా కొంచెం భారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక విశ్వాస యాత్రలో మనం ఉన్నాం కాబట్టి, మనల్ని దేవుడు లోకంలో నుంచి వేర్పరచుకొని మనల్ని పిలిచినాడు కాబట్టి మన 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 జీవితము వేరుగా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలలో వాళ్ళ నడతలను గమనించిన భర్త దుఃఖంగా ఉన్న, ఇంటి పరిస్థితి ఆర్థికంగా కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి కొదవ వచ్చిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామండి, దేవుని సన్నిధికి వెళ్తాం. ఒకవేళ ఆ యొక్క దానికి పరిష్కారం త్వరగా రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, దుఃఖపడి కొన్ని ఒక నెలలు సంవత్సరాలు అట్లా జరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మన విశ్వాసంలో కూడా సన్నగిల్లే అవకాశం కూడా వస్తుంది. అటువంటి సమయంలో మనం ఏమైపోతామంటే మన విశ్వాస ఓడ బద్దలైపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది వెనుకకి వెళ్ళిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మన విశ్వాస ఓడని మనం భద్రపరచుకోవాలా. కాబట్టి ఆ విశ్వాస ఓడని భద్రపరచుకోవడానికి దేని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలా, కొన్ని ఓడ ప్రయాణాలు చూసి మనము నేర్చుకుందామండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము. యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడండి, నినవే పట్టణానికి దేవుడు వెళ్ళమంటాడు. అయితే యోనా ఎక్కడికి వెళ్తాడండి, 4వ వచనం చూసినట్లయితే ఆయన తర్షీషు ఓడకిని ఎక్కుతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి, అసలు దేవుడు ఆయనకు ఆజ్ఞ ఏమని ఇచ్చినాడు, నీవు నినవేకి వెళ్ళి అక్కడ నినవే పట్టణస్థులకి హెచ్చరిక ఇవ్వు, వాళ్ళ ప్రవర్తన బాగాలేదు, దేవుడు త్వరగా వాళ్ళని నశింపజేయబోతున్నాడు అని చెప్పి వాళ్ళకి హెచ్చరిక ఇవ్వమని చెప్పి యోనాకు చెప్తే, యోనా ఏం చేస్తాడు, అవిధేయుడై ఏం చేస్తాడు, తర్షీషు తన సొంత మార్గం ఎంచుకుంటాడు, తన సొంత ఆలోచనను ఎంచుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఆయన తర్షీషు ఓడని ఎక్కుతాడండి. 4వ వచనం చూస్తే, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా, ఆయన తర్షీషు ఓడ ఎక్కినప్పుడు ఏం జరిగింది, యెహోవానే పుట్టించిండు ఆయన. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. అయితే ఏమైందండి, ఆ ఓడ పరిస్థితి అటు కావడానికి కారణం ఎవరు, యోనానే కదా. అయితే 10వ వచనం చూసామండి ఒకసారి. అయితే ఎందుకు అలా జరిగింది, అక్కడ వాళ్ళందరూ ఓడవాసులందరూ అడుగుతారు ఎందుకు ఇలా జరుగుతుందని. వాళ్ళ దేవుని వాళ్ళు స్తుతిస్తూ ఉంటారు. కానీ ఈయన ఏం చేస్తుంటాడు, నిద్రపోతాయి ఉండి ఆ ఓడలో క్రింద వెళ్ళి నిశ్చింతగా పడుకొని ఉంటాడు. అప్పుడు వాళ్ళు లేపి అని అంటారు కదా, ఓ నిద్రపోతా, నీకేంటి, నీకు అసలు చింత లేదా, మన ఓడ బద్దలైపోతుంది, మనకు అందరికీ ప్రాణాపాయం ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడండి, ఇక్కడ 10వ వచనం చూసినట్లయితే, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్లు అతడు ఆ మనుష్యులకి తెలియజేసి ఉండెను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమి అని అతనిని అడిగిరి. ఆయన ఏం చేసిండండి, దేవునికి అవిధేయుడైండు, దేవుని తిరుగుబాటు చేసినాడు. కాబట్టి దేవుడు ఏం చేసినాడు, వదిలేసినాడా, ఆయన కుమారుడే కదా, ఆయన వదిలేసినాడా, సరే పోనీలే చూద్దాం ఎంతవరకు వెళ్తాడని వదిలేసినాడా, వెంటనే ఆయనకు ఒక గద్దింపునిచ్చి కానీ ఆయనతో పాటు వేరే వాళ్ళకు కూడా ఒక శ్రమ వచ్చేసింది కదా, ఆయన అవిధేయతను బట్టి వేరే వాళ్ళకు కూడా ఒక శ్రమ వచ్చింది. అయితే యోనా ఏం చేసినాడు, గుర్తెరిగినాడు, అరే ఇది నా వల్లనే జరిగింది కాబట్టి నన్ను తీసి సముద్రంలోన ఎత్తివేయండి అని చెప్తాడు. కింద చూసినట్లయితే 12వ వచనంలో, మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగగా, యోనా నన్నును బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చానని నాకు తెలిసి ఉన్నది. ఆయన కనుగొనుకున్నాడు, ఆయన తప్పేంటో ఆయన తెలుసుకున్నాడు, తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. ఆయన ఏమనుకున్నాడండి, సముద్రంలో పడవేస్తే నేను హాయిగా ఇక్కడ నుంచి ఈత కొట్టుకోనో ఏం చేసుకోనో ఒడ్డుకి వెళ్ళిపోతాను, నేను మాత్రం నినవేకి వెళ్ళను అని మాత్రం ఆయన అనుకున్నాడు. కానీ ఆ చిన్న సమస్యల నుంచి దేవుడు పెద్ద సమస్యలోకి వేసాడు. కనీసం ఓడలో ఉంటే ఓడ బద్దలైపోతే నీళ్ళలో పడేవాడేమో, సముద్రం నుంచి ఈదుకొని ఎట్లాగో ఒక కర్రనో ఏదో ఆయనకు సహాయంగా తీసుకొని ఒడ్డున చేరేవాడు. కానీ ఆయన దేవుడు ఏం చేసినాడండి, ఒక చేపని ఆయనకి ఆజ్ఞాపించినాడు, యోనాని మృంగివేయమని. సముద్రంలో ఉన్నప్పుడన్నా పడితే ఆయన
ఆయన ఈదుకుంటూ వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు దారులన్నీ మూయబడినాయి ఆయనకి. పోయి ఎక్కడ చేరుకున్నాడు? చేప కడుపులో ఆయన చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత అప్పుడు ఏ దారి లేదు ఇంకా నా ప్రాణాన్ని నేను కాపాడుకొనడానికి అని అప్పుడు ఏం చేసినాడండి? ఆయన యెహోవా యొద్ద మొరపెట్టినాడు. ఆయన యెహోవా యొద్ద మొరపెట్టినాడు. మనం 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే 9వ వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొని నా మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని అని ప్రార్థించిండు. ఆఖరికి అన్ని గివప్, నాకు ఇంకా మార్గం లేదు ప్రభా, అన్ని మార్గాలు మూసేసినావు, నాకు ఇంకా దారి లేదు, నీవే నాకు దిక్కు. మనం విన్నాం కదండి, దిక్కు లేని వాళ్ళం కాదు, మనకు ఒక దిక్కు ఉంది మొరపెట్టుకోవడానికి. కొండల వైపు చూసి మనం మొరపెట్టగా ఆయన మనమున ఆలకిస్తాడు. అయితే అప్పుడు ఆయన యొక్క ఆయన చేసిన తప్పుని ఆయన గ్రహించినాడు. గ్రహించకుండా వదిలేసింటే దేవుడు ఇంకెంత పెద్ద సమస్య తెచ్చిపెడుతుండేను. ఆయనకి అందుబాటులో ఉన్న సమస్యల నుంచి ఆయన బయటపడదామని సొంతగా అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడు? మార్గంలన్నీ మూసేసి నా తట్టే చూడాలను అని ఆయన చేప కడుపులో ఆయనకి వేసినాడు. అయితే యోనా చేసిన తిరుగుబాటు, యోనా చేసిన అవిధేయత వలన యోనాకి శ్రమ వచ్చింది, యోనాతో పాటు ఉన్న మనుష్యులకి కూడా శ్రమ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏం చేసినారండి? యోనా సముద్రంలో ప్రయాణం చేస్తుండగా ఆ ఓడలో అలజడి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు? దాంట్లో ఉన్న సరుకులన్నీ తీసి పారవేసినారు. అయినప్పటికీ ఏమీ జరగలేదు. కాబట్టి లాస్ట్లో యోనా నిద్రపోతుని పట్టుకొని అడిగినారు. కాబట్టి యోనా లాగా మనం కూడా ఏదైనా అవిధేయత చేసినట్లయితే అది మన కుటుంబంలో, మన చుట్టుపక్కల వారిలో, మన సంఘం మీద కూడా దాని యొక్క ప్రభావము కనబడుతుంది. అది మనకు తెలియకపోవచ్చు. కానీ దానివల్ల కొంతమంది కట్లల్లోకి వెళ్ళిపోవచ్చు, కొంతమంది బంధకాలలోకి వెళ్ళిపోవచ్చు, కొంతమంది అవిశ్వాసంలోకి వెళ్ళిపోవచ్చు. దాని ప్రభావము తప్పక కుటుంబస్తుల మీద కానీ, సంఘంల మీద కానీ, మన చుట్టుపక్కల వారి మీద కానీ పడుతుంది. కాబట్టి మన అవిధేయతని మనం గ్రహించి, మన తిరుగుబాటును మనం గ్రహించి దేవుని వైపు ఒకవేళ మనం తిరిగినట్లయితే దేవుడు మనకు తప్పక సహాయము చేయవాడు. మరి ఒక ఓడ ప్రయాణం చూసుకుందామండి. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 38 నుంచి. అయితే ఇక్కడ ఆయన బోధించిన తర్వాత అద్దరికి వెళ్ళాలని అనుకొని ఒక ఓడ ఎక్కుతాడు. యేసయ్య ఒక ఓడ ఎక్కుతాడు, శిష్యులతో పాటు ఆయన ఓడ ఎక్కుతాడు. 35 నుంచి చదువుతానండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, శిష్యులతో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఎంత పెద్ద దోణ అండి అది? చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనని లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేని వారై ఉన్నారా? వాళ్ళ ఓడలో ఎవరున్నారండి? వాళ్ళ జీవితం అనే ఓడలో ఎవరున్నారు? క్రీస్తునే పెట్టుకున్నాడు, సృష్టికర్తనే పెట్టుకున్నారు. సముద్రంను సృష్టించిన దేవుడే వాళ్ళతో పాటు ఉన్నప్పటికీ వాళ్ళకి ఏమైంది? ఆ అలజడి, సముద్రం యొక్క అలలు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క దోణి అది నీళ్ళలో మునిగిపోతుంది అని వాళ్ళకి అనిపించినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేసినారు? పిలిచినారు. వారు ఊరుకోనలేదు, మళ్ళీ మౌనంగా వాళ్ళు ఉండలేదు. ఏమవుతుందో చూద్దాము. ఆయన అమరంలో అసలు అలలు వచ్చినప్పుడు, గాలి తుఫాను వచ్చినప్పుడు ఫస్ట్ అటాక్ అయ్యేది అమరం వైపేనంట దోణి. ఆయననే ఆ వైపు పడుకొని ఉన్నాడు. ఒకవేళ గాలి తుఫాను వచ్చి దోణి మునిగిపోవాల్సి వస్తే ఫస్ట్ అమరం వైపే మునిగిపోతుంది. అంత జాలరులై ఉండి కూడా వాళ్ళు భయపడిపోయినారు. వాళ్ళు ఏమన్నారంటే, బోధకుడా, మేము ఏమైంది వాళ్ళకి? మీకు చింత లేదా? మేము
నశించిపోతున్నాము. దేవుడు మన జీవితంలో ఉంటే, మన ఓడలో ఉంటే నశించిపోతాము అన్న తలంపు కూడా మనకి ఉండదు కదండి. ఎందుకంటే ఆయన జీవమై ఉన్నాడు, ఆ జీవాధిపతి మనతో పాటు ఉన్నాడు. కానీ వాళ్ళ జీవితంలో అలజడి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడేం అడిగినాడు? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు నమ్మిక లేదా? అంటే మీకేమిటి? మీలో అవిశ్వాసం వచ్చేసిందా? మీలో విశ్వాసం సన్నగిల్లిపోయిందా? మీకు భయం ఎందుకు పడుతున్నారు? నేనున్నాను, నేను చేసిన కార్యాలన్నీ చూసినారు, నేను చేసిన అద్భుతాలన్నీ చూసినారు. మీ జీవితంలో క్షణం మీ శ్వాస ఎట్లెట్లా పోతుందో వస్తుందో ఆ క్షణం నేను మీకు అద్భుతాలు చేస్తూనే ఉన్నాను. మీరు శ్వాస పీల్చుకోవడము వదిలేయడం కూడా ఒక అద్భుతమే. నేను తలంచుకుంటే అది ఆగిపోతుంది. కానీ నేను చేస్తున్న అద్భుతాలు మీరు చూస్తూనే ఉన్నారు, కళ్ళారా చూస్తున్నారు, చెవిలారా వింటున్నారు, నాతో పాటు నడుస్తున్నారు. అయినప్పటికీ మీరు ఏం చేస్తున్నారు? అల్ప విశ్వాసులు అయిపోతున్నారు. అంటే పరిస్థితి అట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఎంత దేవునితో పాటు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా తడబడిపోయినారు. వాళ్ళలోకి ఏమొచ్చేసింది? భయము. ఈ 2 ఘటనలు మనం చూస్తే ఇక్కడ ఏమొచ్చిందండి? అసలు ప్రాణ భయము. అన్నిటికంటే మించింది ప్రాణభయం. అందుకనే యోబుతోటి దేవుడితోటి సాతాను అంటది కదండి, చర్మానికి చర్మం ఇయ్యడానికి యోబు సిద్ధమే. అంటే ఆయన ప్రాణం అయితే సేఫ్గా ఉంది, కానీ ఆయన పిల్లల ప్రాణము పోయినప్పటికీ ఆయనకి అంత బాధ లేదు. కాబట్టి ఆయన మీదికి వచ్చినప్పుడు, ఆయన ప్రాణం మీదికి వచ్చినప్పుడు అప్పుడు ఆయనకి నువ్వెవరో అని దూషిస్తాడు నిన్ననే సాతాను అంట. కాబట్టి వీళ్ళకు కూడా ప్రాణభయము. యోనాకు కూడా ప్రాణభయమే, ఇక్కడ వీళ్ళకి కూడా ప్రాణభయమే. అయితే వీళ్ళు భయపడిపోయినారు. దేవుడు తోడుగా ఉన్నాడు, వాళ్ళ నావలో తోడుగా ఉన్నారు, మన ఓడలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ మనకి ఏదైనా అలజడి వచ్చేసింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఇంట్లో ఏం చేస్తాం? మనము ఫస్ట్ మోకాలు లేసి దేవుని నడవం, బుధకుడా అని పిలవం మనం కదా. ఫస్ట్ అక్కకి, చెల్లెకి, అన్నకి, తమ్ముడికి, పిన్నికి, పెద్దమ్మకి అందరికీ ఫోన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తారు ఏం కాదు ప్రార్థన చేయంటే అప్పుడు ప్రార్థనకి వెళ్తాం కదా. ఫస్ట్ మాత్రం మనం బోధకుడా అని మనం సచ్చిన పిలవం కదా. ఫస్ట్ మనం అందరికీ చెప్పేస్తాము, భర్తకు చెప్పేస్తాము, పిల్లలకు చెప్పేస్తాము, పెద్దమ్మకి, చిన్నమ్మకి, అక్కకి, చెల్లెకి ఇట్లా అవుతుంది అని చెప్పేసి తర్వాత అందరు చెప్పి ఏం కాదు నువ్వు విను ప్రార్థన చేయనంటే అప్పుడు మనము ఆయన దగ్గరికి వెళ్తాం. అంతవరకు ఆ భయము అదంతా మనలోనే ఉంచుకుంటాం. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనకి భయము, అల్ప విశ్వాసము, నమ్మిక లేనితనం వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఏమంటాడు? ఒక 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 ఆయన వచ్చి దేవుడిని అడుగుతాడు, యేసయ్యని అడుగుతాడు కదండి, నా విశ్వాసాన్ని బలపరచు, అల్ప విశ్వాసం రాకుండా నన్ను బలపరచు అని అడుగుతాడు. కాబట్టి మనం కూడా ఇటువంటి అలజడి వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు ఇది నా భయం. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి, మనం ఆయనతో ముఖాముఖిగా హృదయం విప్పి మనము మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభు నాకు ఇది భయం అవుతుంది, ఎందుకో నా విశ్వాసం సల్లగిల్లుతుంది, ప్రభు నన్ను బలపరచు అని ఒకవేళ మనం గోజాడిన ఎడల దేవుడు తప్పక ఒక వాక్యంతోటో, ఒక పాటతోటో, ఒక మాటతోటో, ఒక వ్యక్తి వచ్చో, ఒక పాంప్లెట్టో, ఏదో ఒక రీతిగా ఆయన తప్పగా మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఇక్కడ భయముతోటి, ఇంకా అపనమ్మకముతోటి, నమ్మిక లేనితనంతో వాళ్ళు ఏం చేసినారండి? ఆ యొక్క అలజడిని చూసి వాళ్ళు భయపడిపోయినారు. వాళ్ళ యొద్ద దేవుడు ఉన్నాడు అయినప్పటికీ, వాళ్ళ దోణిలోనే ఉన్నాడు అయినప్పటికీ వాళ్ళు భయపడ్డారు. ఇంకొక యాత్ర చూసామండి, అపోస్తుల కార్యము 27వ అధ్యాయము. ఇది అందరికీ సుపరిచితమైనదే. 27 మొదటి వచనం చదివి తర్వాత చూద్దామండి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను అగస్తు పట్టణంలో నుండి శతాధిపతి అయిన యూలియాను వానికి అప్పగించిరి. అయితే ఇక్కడ పౌలు ఎక్కడికి వెళ్తున్నాడండి? ఇటలీ పట్టణమునకు వెళ్తున్నాడు. అయితే 10వ వచనం చూద్దామండి. అప్పుడు పౌలు, అక్కడ కూడా ఒక పెనుగాలి వచ్చింది, అక్కడ కూడా ఒక పెద్ద గాలి తుఫాను వచ్చింది. అప్పుడు పౌలు ఏమంటున్నాడు 10వ వచనంలో? అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకు ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకి కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నది అని చెప్పి వారిని హెచ్చరించిండు. ఆయన దేవుని సేవకుడై ఉన్నాడు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడువాడై ఉన్నాడు, దేవుడు నడిపించిన మార్గాన్ని ఆయన నడుస్తాడు. పరిశుద్ధాత్మ అక్కడికి వెళ్ళకు అంటే పౌలు అక్కడికి వెళ్ళేవాడే కాదు. ప్రయాణమై సాగిపోతున్నప్పటికీ కూడా మధ్యలో ఆయన పరిశుద్ధాత్ముడు వద్దు వెళ్ళొద్దు అన్నప్పుడు ఆయన
ఆగిపోయేవాడు. కాబట్టి ఆయనకు ఒక హెచ్చరిక వచ్చింది ఏంటంటే ప్రయాణమయ్యి వెళ్ళవద్దని అని. అయినప్పటికీ వాళ్ళు వినలేదండి. వినకపోతే 13 నుంచి చూద్దామండి. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి కేత్రు ధరిన ఓడన్ నడిపించిరి. కొంచెము సేపు అయిన తరువాత ఉరకులోను అను పెనుగాలి కేత్రు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. ఎటువంటి పరిస్థితి వస్తుందండి మనకు అలజడి వచ్చినప్పుడు? మనం దేవుని మాట వినకుండా ముందుకి సాగిపోయినప్పుడు చిక్కుబడిపోతాము. మనకి ఇంకా మార్గము తోచదు, మార్గం మనకి తెలియదు. అటువంటి పరిస్థితిలో ఎట్లయిపోతాం మనము అని అంటే గాలికి ఎదురు నడవలేకపోతాం. మన విశ్వాస యాత్రని ముందుకు సాగించలేకపోతాము. మనం ఇంకక్కడికి మనం మేబీ ప్రార్థన ఆపేస్తామేమో, మళ్ళీ దేవుని సన్నిధిలో అడగడం గోజాడడం ఆపేస్తామేమో. ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని, ముందుకు సాగకుండా మాని ఈ అలజడులు, ఈ సమస్యలు, ఈ యొక్క మన కష్టాలు ఏం చేస్తాయండి? అవి మనల్ని గాలికి కొట్టుకుపోవునట్లుగా అవి మనల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే 17వ వచనం చూద్దామండి. దానిని వాళ్ళు లంగరు వేస్తారు. దానికి పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తీస్ అను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడిరి. ఇసుక దేనికి సూచన అండి? ఇసుక దేనికి సూచన? మనకి పునాది లేకుండా కట్టుకున్న ఇల్లుకి సూచన. మన విశ్వాసపు ఓడ బద్దలైపోయినప్పుడు మనం ఎక్కడ పోతామో మన యొక్క పునాది కదిలిపోతుంది. మనకి ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ గురి అవన్నీ ఒక్కసారికి అన్ని కదిలిపోయి మనం దేని మీద కట్టబడుతుంటాం? అప్పుడు ఇసుక మీద. మనకి ఏ పునాది కూడా మనకి కనబడదు. క్రీస్తు ఇచ్చిన వాగ్దానాలు కనబడవు. క్రీస్తు ఇచ్చిన ఆయన చేసిన మన పట్ల చేసిన నిబంధన కనబడదు. ఆయన మనకు చేసిన త్యాగము కనబడకపోవచ్చు. ఎందుకంటే మన కష్టాలు ఒక పెద్ద పెనుగాలి వలె వస్తాయి. అవి మనల్ని కొట్టుకొని పోతాయి. మన ఆలోచన శక్తిని కూడా అది నశింపజేసేస్తాయి. మనకు ఆలోచన శక్తి కూడా ఇంకా రాదు. మన నోటి వెంట ప్రార్థన కూడా అది రానివ్వదు ఆ పెనుగాలి. ఎందుకంటే అంత గొప్ప కష్టము, శ్రమ మన ఎదుటికి తీసుకొని వచ్చి మన పునాదుల్ని కదిలించాలని ప్రయత్నము చేస్తుంది. అయితే తర్వాత చూద్దామండి 18. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగిరి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారండి? సరుకులన్నీ. అయితే ఓడని తేలిక చేసుకోవాలంటే ఏం పారవేయాలండి? ఓడలో ఉన్న సరుకులన్నీ పారవేయాల. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామగ్రిని కూడా వాళ్ళు పారవేసినారు. అంటే ఓడ సామగ్రిని పారవేసినారు అంటే ఓడలో సామగ్రి ఉంటుంది. బయటికి సరుకులు దించడానికి, లోపల సరుకులు వేసుకోవడానికి, ఓడని రిపేర్ చేసుకోవడానికి, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఓడని దాన్ని సరి చేసుకోవడానికి సామగ్రి ఉంటుంది ఓడలో. వాళ్ళు వెళ్ళకముందే ఆ సామగ్రిని సిద్ధపరచుకుంటారు. ఎందుకంటే సముద్రం మీద ప్రయాణం చేసేవారు వారు ఎప్పుడు కూడా శ్రమలకి సిద్ధపడి ఉంటారు. ఎప్పుడు కూడా నా ప్రయాణం అందరికీ సేఫ్గా వెళ్ళిపోతుంది అని అస్సలు కూడా వాళ్ళు అనుకోరు. ఎప్పుడు వాళ్ళు సిద్ధపడి ఉంటారు. అయితే వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఆ సామగ్రిని కూడా వాళ్ళు పడవేస్తున్నారు. సరుకులు, మనలో ఉన్న భయము, మనలో ఉన్న ఆ యొక్క అపనమ్మకము, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న కృంగుదల, ఇటువంటి సరుకులన్నీ మనం ఏం చేయాలా? పారవేయాల. అప్పుడే కానీ మన విశ్వాస నావ ముందుకి వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క ఓడ బద్దలు కాకుండా మనలో ఉన్న సరుకులు అవి వచ్చే మార్గాలు కూడా మనం మూసివేయాల. ఆ సామగ్రిని తీసుకొచ్చే మార్గాలను కూడా మనము మూసివేయాల. దుఃఖము, కృంగుదల, తప్పుడు మాటలు, మరి కొండెములు, ఏమేమైతే మనకి బాధ కలిగిస్తుందో ఆ దారులన్నీ కూడా మనము మూసివేయాలి. ఆ సరుకులు తీసుకొచ్చే సామగ్రిలు కూడా మనము మూసివేయాలి. అవి మన జీవితంలోనికి అటువంటి సామగ్రిలను రానివ్వకూడదు. అప్పుడు ఆ సరుకులు మనలోకి రావు. మన ఓడ తేలికగా
ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, బాధ కలిగిందే వెంటనే ఒకరికి చెప్పుకొని ఆ బాధని దించుకుంటామని అంటారు. కాబట్టి ఈ సరుకులన్నీ మనము దించేసుకోవాలా. అయితే 19వ వచనం చూసినప్పుడు, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమన ఆశ కూడా బొత్తిగా పోతుంది. అంటే వెలుగు కూడా మన జీవితంలో ఉండకుండా వెళ్ళిపోతుంది. నీతి సూర్యుడిని చూసే ఒక యత్నం కూడా మనము చేయము. మన సేవకుల యొద్దకు కూడా మన సమస్యను తీసుకొని వెళ్ళము, ఆయన వైపు తిరగము. ఆశ, నిరాశ మన హృదయంలోనికి వచ్చేస్తుంది. ఆశ కూడా మనలో ఉండకుండా పోతుంది. అప్పుడు పౌలు అంటాడు కదా, అప్పుడు వాళ్ళు భోజనం కూడా మానేస్తారు. కృంగుదల ఉన్నప్పుడు ఏమవుతుందండి, మన నోటికి భోజనం కూడా వెళ్ళదు. ప్రాణ భయం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, హృదయ భారం ఉంటుంది. ఏదో మనకి కోల్పోయిన పరిస్థితిలో ఉంటాము. ఇంకా మనకు ఒకలాంటి జీవితం మీదనే, ఒక బ్రతుకు మీదనే ఒక విరక్తి వచ్చేస్తుంది. ఇంకా మనం అసలు దీనికి పరిష్కారం ఇంకా ఉందా అన్న పరిస్థితికి మనము వచ్చేస్తాం. మన విశ్వాసం కూడా పోతుంది. మన ఓదార్చు వారి దగ్గరికి కూడా మనము వెళ్ళము. ఒకవేళ కొంతమంది ఓదార్చినప్పటికీ వాళ్ళ చెవి ఒగ్గడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఆ బలమైన వాక్యం విని వాళ్ళు బలపడదామన్న ఆశ కూడా వాళ్ళకి ఉండదు. ఎందుకంటే వాళ్ళలో బొత్తిగా ఆశ పోయిన వారు ఉంటారు. అయితే వారు భోజనం కూడా తినరు. బహుకాలం భోజనం లేక వాళ్ళు ఎందురు. కానీ ఒకవేళ మనము దైవ సేవకుని దగ్గరకు వచ్చి దేవుని వైపు తిరిగినప్పుడు, అప్పుడు మనం ఎవరిని సేవిస్తున్నామో, ఎవరు మనకు దేవుడై ఉన్నాడో ఆయన వైపు మనం తిరిగినప్పుడు మనకేం జరుగుతుందండి, జీవము దొరుకుతుంది. ప్రతి మృతతుల్యమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. అయితే ఇక్కడ ఏం రాయబడింది 23లో చూసినట్లయితే, నేను ఎవడి వాడనో, ఎవరిని నేను సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరి ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ కూడా దేవుడు నీకు అనుగ్రహించుండు. ఈ ప్రభావం ఎట్లుందండి, దేవుని వైపు తిరిగిన వాడు, నేను ఎవరిని సేవిస్తున్నానో, ఎవరు నాకు దేవుడై ఉన్నాడో ఆయన నాతో మాట్లాడి చెప్పినాడు. ఏం చెప్పినాడు, నీకు ప్రాణహాని ఏమీయో జరగదు, నీతో ఉన్న వారు కూడా రక్షింపబడతారు, వాడు కూడా నీకు అనుగ్రహింపబడతారు. అంటే పౌలు ఇక్కడ ఎవరి ముందర పోయి నిలబడాలండి, కైసర్ ముందర వెళ్ళి నిలబడాలా. దేవుడు పంపించినాడు అండి కైసర్ ముందర, పంపించలేదండి. 26వ అధ్యాయము ఆఖరి వచనం 33 చదివినట్లయితే, అందుకు అగ్రిప, ఈ మనుష్యుడు కైసర్ ఎదుట చెప్పుకుందునని, ఆయననే సొంతంగా అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నేను ఎదుట చెప్పుకుందునని అనని ఎడడ ఇతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. ఇక్కడ ఆయన పౌలు ఏమంటున్నాడండి, నేను కైసరు ఎదురుగా చెప్పుకుంటాను, ఎందుకంటే కైసరు రోమా చక్రవర్తి అయి ఉన్నాడు. అయితే పౌలు కూడా రోమియుడు, ఎందుకంటే రోమియుడు కాబట్టి వాళ్ళ సైనికులు రోమియులను గుర్తుపడితే వాళ్ళకి శిక్షించడం సొంతగా శిక్షించారు, వాళ్ళకి కైసర్ దగ్గర నుంచి వచ్చినప్పుడే వాళ్ళు శిక్షిస్తారు. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, నేను కైసర్ యొద్ద చెప్పుకుంటానంటే, ఒకవేళ ఆయన అట్లా అన్నాడు అనుకోండి, ఆయన కైసర్ యొద్దకే తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు పౌలు కైసర్ దగ్గరికి వెళ్తున్నాడా, దేవుడు కైసర్ దగ్గరికి పంపిస్తున్నాడా? పౌలే నేను కైసర్ దగ్గరికి వెళ్తున్నాను, కానీ ఆయన ప్రయాణం అంతట్లో దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. అయితే ఆయన ఎవరిని సేవిస్తున్నానో, నేను ఎవడు నాకు దేవుడై ఉన్నాడో ఆయన నన్ను కాపాడుతాడు అన్న విశ్వాసం పౌలుకుంది. కాబట్టి ఆయన విశ్వాసం వలన ఇతరులు కూడా ప్రభావితమయ్యి వాళ్ళకు కూడా రక్షణ దొరికి దేవుడు వాళ్ళని ఆయనకి అనుగ్రహించిండంట. వాళ్ళని ఆయనకి అనుగ్రహించిన, అంటే వాళ్ళకి కూడా రక్షణ వచ్చేలాగా ఆయన వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు కూడా దేవుణ్ణి అంగీకరించింది. మరి అటువంటి పరిస్థితిలో 26వ వచనం చూసినట్లయితే, ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉందుమని చెప్పాను. అయితే ఏం చెప్పిండు, మన ప్రాణానికి ఎటువంటి హాని లేదు, మనము ఒక ద్వీపము, ఎంత క్లియర్గా చెప్తున్నాడు ఆయన, ఒక ద్వీపం యొద్దకు వెళ్ళి మనము చేరుతాము. అయితే మనం 28 మొదటి వచనం చూసినట్లయితే మనం చూస్తాం, వాళ్ళు మెలితే అను ద్వీపం యొద్దకి వాళ్ళు వెళ్ళి ఉన్నారు. దేవుడు ఏ రీతిగా మాట్లాడిండో ఒక్కొక్క మాట నెరవేర్చినందుకు ఇక్కడ పౌలు ఏమై ఉన్నాడండి, గొప్ప సాక్షి అయి
ఉన్నాడు. ఆయన మిలితే పట్టణం వెళ్తే కూడా అక్కడ కూడా ఈయన దూషకుడు, హింసకుడు, ఈయనకు ప్రాణగండం ఉంది, ఈయన చావాల్సిందే, ఈయన అన్ని మాటలు అన్న తర్వాత కూడా సర్పం ఆయన కాటు వేయినప్పుడు వాళ్ళు ఏమంటారు, నీవొక దేవతవి అని అంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అప్పుడు ఆయన దేవుడి కుమారుడు అని వాళ్ళు కూడా ఎరిగి ఉంటారు. అయితే ఈ ఒక సాక్ష్యము అనేకులని ప్రభావితం చేస్తుందండి. యోనా చేసిన కార్యం వల్ల ఇతరులు ప్రభావితమై వాళ్ళకి ప్రాణ నష్టం కలిగింది. ఇక్కడ పౌలు చేసిన కార్యాన్ని బట్టి వీళ్ళందరికీ ప్రభావితమై వాళ్ళకి రక్షణ దొరికింది, ప్రాణం కూడా వాళ్ళది కాపాడబడింది. కాబట్టి ఒక సాక్ష్యము కూడా అనేకులను నిలబెడుతుంది. మన విశ్వాసంలో మనం తొలగిపోకుండా మనకి ఎంత శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నిలబడడం. నేను ఒక సేవకుని చూసినానండి, ఆయనకి థ్రోట్ క్యాన్సర్. ఆయన మొత్తం ఎట్లా అయిపోయినాడు అంటే ఒక బల్లిలాగా అయిపోయినాడు. ఎంత హ్యూజ్గా ఉండే ఆయన ఒక చిన్న బల్లిలాగా అయిపోయినాడు. కానీ ఆయన నేను చూసినప్పుడు ఎంతనో వేదన పడ్డాను. తల మీద ఒక వెంట్రుక లేదు. ఎన్నో కీమోథెరపీలు తీసుకున్నాడు ఆయన, అనేకం కీమోథెరపీలు తీసుకున్నాడు. కానీ ఆయనకి బ్రతుకు మీద ఇంత ఆశ కూడా లేదు. నేను చనిపోతాను అని కూడా ఏడవలేదు. ఆయనకి 2 year 3 year old 2 girls ఉండే ఆయనకి. మా ఇంటి దగ్గరనే ఉంటారు ఆయన. కానీ ఆయన దివారాత్రులు హాస్పిటల్లో ఉండి కూడా క్షణం కూడా పడుకోలేదండి. ఆయన క్షణం కూడా పడుకోలేదు. 24 hours వీడియో పెట్టింది వాళ్ళ వైఫ్. 24 hours ఆయన వాక్యం చదువుతూ, నాకు నిరీక్షణ ఉంది, నాకు జీవం ఉంది, నేను చనిపోతే నీ దగ్గరకు వస్తాను, నాకేం భయం లేదు అని ఆయన బిగ్గరగా ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప విశ్వాసం అండి. ఒక క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, చుక్క నీళ్లు లేవు పోవడానికి థ్రోట్లోకి ఆయనకి. కానీ ఆయన బిగ్గరగా కేకలేస్తున్నాడు. ఆయన కేకలేసినప్పుడల్లా ఆయనకి నోట్లోకి రక్తం వస్తుంది. కానీ ఆయన ఏమంటున్నాడు అంటే, నాకు ఈ శరీరము నశించిపోయినా నాకు పర్వాలేదు, నీ కుటుంబం పట్ల నీకు బాధ లేదా అని ఇట్లనే విశ్వాసులు అడిగినప్పుడు ఆయన అంటారు, దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని కూడా సంఘంలో ఉంచినాడు, కాబట్టి నాకు ఎటువంటి బాధ లేదు అని ఆయన ఎంతో గొప్ప సాక్ష్యమైన ఒక 3 minutes వీడియోనే పెట్టి అందరికీ సర్క్యులేట్ చేసినారు. ఆ వీడియో బై మిస్టేక్ నాకు వైరల్ అయ్యి నాకు వచ్చింది అది. కానీ నాకు తెలీదు అది వీడియో నాకు వచ్చినప్పుడు. నేను చూసినప్పుడు ఆయన జస్ట్ మాకు ఒక 1/2 hour డిస్టెన్స్లో ఉంటాడు. ఆయన చనిపోయినప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు స్క్రీన్ మీద ఆయన సాక్ష్యము, ఆయన చేసిన ప్రార్థన అంత వేసినప్పుడు నాకు అసలు భూమి నా కాళ్ళ కింద నుంచి కదిలిపోయిందండి. అసలు ఇంత గొప్ప విశ్వాసం ఉంటుందా ఒక మనిషికి? మన పిల్లలకి 104 ఫీవర్ వచ్చినప్పుడు మనమే తల్లడిల్లిపోతాము, వంట చేయము, ఇంట్లో పట్టించుకోము, ఏమీ చేయము. అటువంటిది ఆయన సొంత ప్రాణము, ఆయన సొంత శరీరం ఆయనను హింసిస్తుంటే కూడా ఆయన దివారాత్రులు ప్రార్థనలోనే గడిపి వాక్యంలోనే, ఎంత గొప్ప విశ్వాసం కదండి ఆయనది. నేను అనుకున్నాను ఇటువంటి గొప్ప విశ్వాసం కూడా మాకు కూడా దయచేయి ప్రభు అని వేదనతో నేను అడిగినాను. అయితే ఇక్కడ మనం 3 ప్రయాణాలు చూసినామండి, 3 ఓడలు చూసినాం. ఆఖరికి మనం చూసుకోవాల్సింది ఒక ఓడ ఉందండి, మనకు ముందు నుంచి తెలిసిన ఓడ, నోవా ఓడ కదండి. నోవాతో దేవుడు మాట్లాడినప్పుడు నోవా ఏం చేసినాడండి, వాళ్ళ భార్యకు చెప్పిండొచ్చు కదండి. నేను 7వ అధ్యాయం ఆదికాండం, ఆయన భార్యతో పంచుకుని ఉండొచ్చు. ఆయన భార్య ఎట్టు సంజాయించిందో, ఎట్లా పిల్లలని సంజాయించిందో, కానీ కొడుకులు, కోడండ్రు, భార్య, భర్త, నోవా భార్య, పేరు లేదు ఆమెది ఇంకా. వాళ్ళు కలిసి 100 సంవత్సరాలు వాళ్ళు ఓడ కట్టినారు. మరి వాళ్ళు వాళ్ళు కట్టబడుతూ ఇతరులను కట్టాలని కూడా వాళ్ళు ప్రయత్నించినారు. నోవా వాళ్ళని హెచ్చరించినాడు, వర్షం వస్తుంది, గొప్ప ప్రళయం వస్తుంది అని హెచ్చరించినప్పుడు వాళ్ళెవ్వరు కూడా, నోవా కూడా వర్షం చూడలేదు అప్పటి వరకు, కానీ ఆయన హెచ్చరించినప్పుడు వాళ్ళంతా ఎగతాళి చేసినారు. కానీ నోవా భార్య, నోవా పిల్లలు, కోడండ్రు కూడా దేవుని ఇచ్చిన మాటకి లోబడి 100 సంవత్సరాలు, మన విశ్వాస జీవితం ఎన్ని సంవత్సరాలు కట్టుకుంటున్నామో మనకైతే తెలియదు, కానీ 100 సంవత్సరాలు ఆయన ప్రకటిస్తూ, ఆయన జీవన ఉపాధ్యాయం చేసుకుంటూ కూడా ఓడ కట్టి ఆయన కుటుంబాన్ని దాంట్లోకి తీసుకొని వెళ్ళినాడు. ఎంత గొప్ప నిరీక్షణ నోవాకి ఉండింది. అటువంటి ఓడ మనం కూడా కట్టుకోవాలా, అటువంటి జీవితం మనం కూడా జీవించాలి. మన ఓడ మనం కట్టుకొని మనం కూడా దేవుని యొద్దకి ప్రయాణం చేసి సంవత్సరం పాటు దేవుడు నోవాని ఓడలో ఉంచినాడండి. సంవత్సరం 371 days లెక్క పెడితే 600 సంవత్సరంలో ఉన్నప్పుడు నోవా ఓడలోనికి వెళ్ళి ఉన్నాడు. 601 సంవత్సరము 1 దినం అయిన తర్వాత ఆయన ఓడ బయటికి
వచ్చినాడని ఉంటాయి. ఆ ఓడ అలజడి వచ్చింది, ప్రళయం వచ్చింది, అలలు వచ్చినాయి, కొట్టినాయి, మనుషులు చనిపోయి, నరులు చనిపోయినారు, పక్షులు చనిపోయినాయి, జంతువులు చనిపోయినాయి, పర్వతములు మునిగిపోయినాయి. కానీ అవే అలలు నోవా విశ్వాసము చేత అలలు ఏం చేస్తున్నాయండి? 7వ అధ్యాయం చూసినట్లయితే 19 అండి, 18, 19 చదువుతానండి. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. అంతకు పై వచనం చూసినట్లయితే ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసింది. అవే అలలు కొంతమందిని ముంచేసినాయి, అవే అలలు ఓడని కూడా తేల చేసినాయి. తేల చేసి అది భూమి మీద నుండి పైకి అది అలలు ఎట్లెట్లా వస్తుందో, దానికి శ్రమలు ఎట్లెట్లా వస్తున్నాయో, అలలు ఎట్లెట్లా ఓడను కొడుతున్నదో, ఆ ఓడ ఏమవుతుంది? పైకి 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 వెళ్ళడమే. అలలు ఎట్లెట్లతో వస్తున్నాయో అవి పైకి వెళ్తుంది, కానీ అది మునిగి పోలేదు. అది ముందుగా తేలింది, ఆ తర్వాత పైకి లేచింది, ఆ తర్వాత నడిచింది. ఆ ఓడ ఇందాక మనం చూసుకున్నాం కదండి, తేలింది, లేచింది, నీళ్ళ మీద నడిచింది. నడిచి ప్రయాణమై అది అరారాతు కొండ మీదకు వెళ్ళి ఆగింది. 8వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్లయితే అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను. 180 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోయెను. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. ఎక్కడ పోయి నిలబడిందండి? అది కొండ పైకి వెళ్ళిపోయింది. తేలింది, లేచింది, నడిచింది, ముందుకు వెళ్ళింది కొండ పైకి. ఎవరికి అందని చోట ఎత్తైన కొండని దేవుడు మనల్ని కూడా ఎక్కిస్తున్నాడు. కానీ మనకు కావాల్సింది ఏంటండి? లోబడి ఉండి, విశ్వాసంలో ఉండి, మన సరుకులు, మనలో ఉన్నవి అన్ని నిర్జీవ క్రియలన్నీ కూడా మనలో నుంచి ప్రతి దినము తీసి పారవేస్తుంటుంటే మన ఓడ ఏమవుతుంది? తేలిక అవుతుంది. తేలిక అయినప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేసిన రీతిగా నీతిమంతులు కీడు చూడకుండా కొనిపోబడతారు. కాబట్టి మనం కూడా ఆ సియోను కొండకి, ఆ యొక్క సియోను పర్వతంకి మనం కూడా కొనిపోబడతాము. మనకు ఎటువంటి శ్రమలు వచ్చినా కానీ ఆ అలలు, ఆ శ్రమలు మన విశ్వాసంని మనం పైకి తేలాలా, లేయాలా, నడవాలా, ఆ కొండ మీద పోయి చేరాల. దేవుడు ఇటువంటి కృప మనందరికి ఇవ్వాలని దేవుని వేడుకుంటూ ఈ వాక్యాన్ని తీసుకుందాం, ప్రార్థించుకుందామని. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. బలహీనులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా, బలపరచుటకు ఇచ్చిన వాక్కుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, నీపైన ఆనుకొని దేవా, అవును ప్రభా, అరణ్యంలో ఇది ఆనుకొని వచ్చినది దేవతే అని అన్నట్టుగా దేవా తండ్రి నాయన, మేము తండ్రి నీ మీదనే ఆనుకొని దేవా తండ్రి నాయన, నీ యందు విశ్వాసం కలిగి దేవా తండ్రి నాయన, వచ్చిన ప్రతి అల్లలలో మేము తేలుతూ పైకి వస్తూ దేవా తండ్రి నడుచులాగిన మాకు సహాయమును దయచేయం. మాలో ఉన్న నిర్జీవ క్రియలను విడిచిపెట్టలాగిన సహాయమును దయచేయం. మా యొక్క విశ్వాస పోవడం మేము తేలిక చేసుకుని దేవా తండ్రి నాయన, పక్షిరాజు వలె పైకి ఎగురులాగిన మాకు సహాయమును దయచేయమని వేడుకున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. మా పరిస్థితుల్లో మేము ఎట్లా ఎదుర్కోవాలో తండ్రి మాకు సహాయమును దయచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అవును ప్రభా, మేము నిబ్బరం కలిగి ధైర్యం గుండి నీపైన ఆనుకొని దేవా మేము నడుచులాగిన మా ఈ విశ్వాస యాత్రను కొనసాగించి మాకు ఇచ్చిన నిరీక్షణను, వాగ్దానమును తండ్రి మేము నిరంతరము జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగువారమై ఉండులాగున సహాయమును దయచేయమని నీ ఘనమైన నామము తండ్రి నాయన, నీ నమ్మకమైన నామము తండ్రి, నీ జీవము గల నామమైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ.